Hi, welcome to my channel. So today కాన్సెప్ట్ అనేది కొన్ని ప్రోగ్రామ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ప్రింట్ స్టార్ అగైన్ స్టార్ అగైన్ స్టార్. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి. దీన్ని మనకి స్క్వేర్, ఓకే, స్టార్స్తో స్క్వేర్ అనేది జనరేట్ చేయటం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే స్ట్రింగ్ కన్కాటినేషన్ అండి ఇక్కడ మనం జరిగింది. ఓకే, యూజ్ చేసింది స్ట్రింగ్ కన్కాటినేషన్. చిన్న కాన్సెప్ట్ స్టార్ సమ్ స్పేస్, నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మళ్ళీ ఎడిషన్, సమ్ అథమెటికల్ ఆపరేటర్, నెక్స్ట్ స్టార్. ఇక్కడ ఏంటంటే చూడండి, స్టార్ సమ్ స్పేస్, నెక్స్ట్ స్టార్, మళ్ళీ అగైన్ స్టార్ సమ్ స్పేస్. దీన్నే స్క్వేర్. ఓకే, మనకేంటంటే సింపుల్ స్క్వేర్ అనే ఒక కాన్సెప్ట్ మనకేంటంటే కొన్ని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతూ ఉంటాడు, మనకి స్టార్స్ ఇలా ప్రింట్ చేయాలి ఓకే అని అడుగుతాడు. ఓన్లీ డైరెక్ట్గా మనం యూజ్ చేసింది ఏంటి, జస్ట్ ప్రింట్ ఫంక్షన్. ఓకే, అవుట్పుట్ ఫంక్షన్ మనం డైరెక్ట్గా యూజ్ చేసాం. సో స్ట్రింగ్ కన్కాటినేషన్ అనేది మీకు తెలుస్తుంది. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ సేమ్ మళ్ళీ అగైన్ ఇక్కడ వీడియో ఏమంటుందంటే నాకు స్క్వేర్ కాదు రెక్టాంగిల్ కావాలంటారు. రెక్టాంగిల్ అంటే ఏముందండి, జస్ట్ ఇక్కడ మళ్ళీ వన్ మోర్ స్టార్ యాడ్ చేయండి, ఎనఫ్. ప్రోగ్రామ్ని బట్టి పట్టొద్దండి. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రోగ్రామ్ అనేది మీరు బట్టి పడితే అది మీకు చదవటం అనేది కరెక్ట్ కాదు. బట్టి చదివేది కరెక్ట్ కాదు ఎప్పటికైనా. ఇప్పుడు చూడండి, జస్ట్ ఏం లేదు, మళ్ళీ స్ట్రింగ్ కన్కాటినేషన్ చూడండి. స్టార్, గుడ్, స్టార్ ప్రింట్ అయింది. నెక్స్ట్ స్పేస్ ఉంది, ఓకే స్పేస్, నెక్స్ట్ కన్కాటినేషన్, నెక్స్ట్ స్టార్, మళ్ళీ సమ్ స్పేస్, నెక్స్ట్ స్పేస్ ఇచ్చింది, నెక్స్ట్ కన్కాటినేషన్. సో ఇక్కడ మనకి ప్రాపర్గా లెఫ్ట్ రైట్ కూడా ఏం స్పేస్ ఇవ్వలేదు. సో నార్మల్గా మనకి ఏమైంది, స్టార్ ప్రింట్ అయింది. ఎస్, దిస్ ఈస్ ద రెక్టాంగిల్. ఓకే సార్, కొంచెం ఇంకా ప్రాపర్గా ఇంకా కావాలంటే మళ్ళీ ఇంకొకటి మీరు యాడ్ చేసుకోండి. ఓకే, సో అప్పుడు ఇంకా ప్రాపర్గా మనకి రెక్టాంగిల్ అనేది నీట్గా క్లారిటీగా ఉంటుంది. ఓకే చూడండి, మనం స్పేసెస్ అనేది ఎక్కడ ఇస్తున్నాం అనేది తెలియాలి. ఓకే, సో ప్రాపర్గా ఏంటంటే మీకు స్పేసెస్ కూడా ఇప్పుడు చూడండి ప్రాపర్గా మనకి ఏమైంది, ఇది రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ అనే మనకు స్టార్స్ని మనం ప్రింట్ చేసాం. ఓకే, ఇది చిన్న ప్రోగ్రామ్. నెక్స్ట్ ఏంటి, ట్రయాంగిల్ కూడా ప్రింట్ చేసి చూద్దామండి ఒకసారి. ప్రింట్ స్టార్తోనే, ఓకే స్టార్, ఎంటర్, ప్రింట్. ఫస్ట్ స్టార్ ఒకటి ప్రింట్ అయింది కదా. ఇప్పుడు మనం ఎన్ని 2 స్టార్స్ని తీసుకుంటే సరిపోతుంది, 2 స్టార్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 3. ఓకే, ట్రయాంగిల్ అనేది వచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ ద స్మాల్ ప్రోగ్రామ్ అన్నమాట. చూడండి మనం ఏంటంటే డైరెక్ట్గా ఓన్లీ జస్ట్ ప్రింట్ అనే ఒక అవుట్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి ఇందులో మనం యూజ్ చేసిన కాన్సెప్ట్ ఏంటి, జస్ట్ స్ట్రింగ్ రిపిటేషన్. ఓకే, స్ట్రింగ్ రిపిటేషన్ ప్లస్ స్ట్రింగ్ కన్కాటినేషన్. సో మన స్ట్రింగ్ రిపిటేషన్స్తో కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఇదేమో స్ట్రింగ్ కన్కాటినేషన్, ఇంకొకటి ఏమో స్ట్రింగ్ రిపిటేషన్. ట్రయాంగిల్ చూడండి ఒకసారి చూడండి. స్టార్ ఇంటూ 1, ఎంటర్, ప్రింట్ స్టార్ ఇంటూ 2 స్ట్రింగ్స్, ఎంటర్, ప్రింట్ స్టార్ ఇంటూ 3, సారీ 3. ఎస్ సార్, ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటి సార్ అని మీరు అడగొచ్చు, రైట్. సో ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇక్కడేమో స్ట్రింగ్ కన్కాటినేషన్ యూజ్ చేసాము,
ఇక్కడేమో స్ట్రింగ్ రిపిటేషన్ కాన్సెప్ట్ని యూజ్. మీరు ప్రోగ్రామ్ని పైథాన్లో మీరు ఎలాగైనా రాయొచ్చండి. ఓకే, వాళ్ళైతే క్వశ్చన్ బేస్డ్ అపాన్ దట్ క్వశ్చన్ అనేది మీరు డిసైడ్ చేసుకొని మీరు ఈ ప్రోగ్రామ్ అనేది అది స్ట్రింగ్ కన్కాటినేషనా, స్ట్రింగ్ రిపిటేషనా, ఎక్కడ స్పేస్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి స్పేస్ ఇస్తే మనకు ప్రాపర్గా చూడండి ట్రయాంగిల్ అనేది మనకి బిల్డ్ అయింది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకేంటంటే వితౌట్ ఫర్ లూప్ అనమాట. మనకి కొన్ని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలలో అడుగుతూ ఉంటాడు వితౌట్ ఫర్ లూప్. సో ట్రయాంగిల్ని ప్రింట్ చేయండి. అది మీరు స్ట్రింగ్ కన్కాటినేషన్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తారా, స్ట్రింగ్ రిపిటేషన్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తారా, అది మీ ఇష్టం. ఓకేనండి, రైట్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇంకా ఇంకేం చేద్దాము. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనకు ఒక స్ట్రింగ్ ఉంటుంది కదా, స్ట్రింగ్ ఏమో మిడిల్లో ఉండాలి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి స్టార్స్ ప్రింట్ అవ్వాలి. ఇక్కడ ఒకసారి చూడండి, నేను వర్డ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఈ వర్డ్లో పైథాన్ అని తీసుకున్నాను. ఓకే, డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను, నేను కీబోర్డ్ నుంచి రీడ్ చేయట్లేదండి, పైథాన్ అని తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి ఈక్వల్ టు ln ఆఫ్ వర్డ్ ఎంటర్ ప్రింట్. ఇప్పుడు మనకి స్టార్స్ కావాలంటే కదా, స్టార్స్ కావాలంటే సో మనకి ఆ లెంత్ని బేస్ చేసుకొని స్టార్స్ని కావాలంటే చూడండి, ఒకసారి చూడండి, ఇంటూ మనం డైరెక్ట్గా LENGTH. ఓకే, నెక్స్ట్ ప్లస్ వర్డ్ ప్లస్, ఓకే, వర్డ్ ప్లస్ నెక్స్ట్ ఇంటూ LENGTH. ఓకే, ఒక్కసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దామండి, అంటే అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లారిటీగా చూద్దాము. ఓకే, షిఫ్ట్ ఎంటర్, ఎస్, ప్రాపర్గా చూడండి, మనకి స్ట్రింగ్ అనేది మిడిల్లో వచ్చింది కదా. ఇక్కడ ఏమీ లేదండి, మనం ప్రతిదీ కూడా ఏంటంటే కొంచెం క్లారిటీ ఉంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఇక్కడ పైథాన్ అనే స్ట్రింగ్ని తీసుకున్నాను, అది వర్డ్ అనే వేరియబుల్లో స్టోర్ అయింది, దాని లెంత్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాను. ఇక్కడ ఆ లెంత్ని ఫైండ్ అవుట్ చేసుకునే నేను దానికి ముందు దట్ మీన్స్ ఫ్రంట్ రేర్. ఓకే, ఫ్రంట్ రేర్ ఏం చేశానంటే స్టార్స్ని యాడ్ చేశాను. ఎన్ని స్టార్స్ అంటే ఇగో ఈ లెంత్ ఎంత ఉంటే లెఫ్ట్ సైడ్ అన్ని స్టార్స్, రైట్ కూడా అన్ని స్టార్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ జరిగిందేమో స్ట్రింగ్ రిపిటేషను, ఇక్కడ వీటన్నిటిని స్ట్రింగ్ కన్కాటినేషన్. ఇది ఎందుకంటే మనకి ఎక్కువగా పైథాన్లో చాలా మోస్ట్ పవర్ఫుల్ ఏంటంటే స్ట్రింగ్ అనేది కన్కాటినేషన్, స్ట్రింగ్ రిపిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా, సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బీ కాన్సన్ట్రేషన్ ఆన్ దీస్ కాన్సెప్ట్స్. ఎందుకనంటే స్ట్రింగ్ రిపిటేషన్, స్ట్రింగ్ కన్కాటినేషన్, తర్వాత స్ట్రింగ్ స్లైసింగ్. ఓకే, సో ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేసిక్స్ నాలెడ్జ్ వస్తే మీకు దెన్ ఆటోమేటికల్గా మీకు ఇంటర్నల్గా ప్రోగ్రామ్ ఎంత బిగ్ ప్రోగ్రామ్ అయినా కానీ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, అంటే చాలా ఈజీ వేగా మీరు ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా, రైట్. తర్వాత నెక్స్ట్ నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే నాకు ఫస్ట్ క్యారెక్టర్ ఒకటి ప్రింట్ అవ్వాలి స్ట్రింగ్లో, లాస్ట్ క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి. ఓకే, లాస్ట్ క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి, మిడిల్లోనేమో స్టార్స్ ప్రింట్ అవ్వాలి, స్టార్స్ అనేది ప్రింట్ అవ్వాలి. నేను ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తున్నానండి, ఒకసారి చూడండి. వర్డ్ ఈక్వల్ టు ఇన్పుట్ అంటే నేను వాల్యూస్ని కీబోర్డ్ నుంచి రీడ్ చేస్తున్నానండి. ఓకే, LENGTH, నేను లెంత్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను, దీని యొక్క లెంత్ని కూడా వర్డ్. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సిన ఫస్ట్ క్యారెక్టర్ కదా, ఫస్ట్ ఈక్వల్ టు వర్డ్ ఆఫ్ జీరో. నెక్స్ట్ లాస్ట్ క్యారెక్టర్ కూడా కావాలి కదా, లాస్ట్ క్యారెక్టర్ కావాలంటే మనకు ఆల్రెడీ తెలిసి ఏంటది లెంత్ -2. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సింది మళ్ళీ నెక్స్ట్ మిడిల్ ఈక్వల్ టు ఫస్ట్
ప్లస్ స్ట్రింగు నెక్స్ట్ ప్లస్ సారీ కాదు మనం దాన్ని మెయింటైన్ చేయాలంటే లాస్ట్ ఓకే n-2 ప్లస్ వర్డ్ LNGTH -1 ఓకే నెక్స్ట్ ప్రింట్ MIDDLE షిఫ్ట్ ఎంటర్ ఓకే మనకి ఇక్కడ ఇంటూ సారీ ఇంట్ షిఫ్ట్ ఎంటర్ నేను ఇక్కడ ఏం చేశానంటే సమ్ సూర్యకుమార్ అని రాశాను ఒకసారి చూడండి ఓకేనండి ఓకే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకసారి చూడండి అండి మీరు ఒకసారి క్లారిటీగా చూడండి ఫస్ట్ ఇన్పుట్ అంటే మన స్ట్రింగ్ సూర్యకుమార్ ఓకే సూర్యకుమార్ సో ఫస్ట్ ఇక మనకి ఈ క్యారెక్టరు నెక్స్ట్ ఈ క్యారెక్టర్ అనేది తప్ప ఈ మిడిల్లో అన్నీ కూడా మనకి ఏం కావాలి స్టార్స్ అనేది కావాలి అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్నిటికీ స్టార్స్ కావాలి ఒకసారి చూడండి ఫస్ట్ క్యారెక్టర్ ఏం చేస్తాం మనం ఫస్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాం రైట్ మరి నెక్స్ట్ లాస్ట్ అనే దానికి అంటే లాస్ట్ది మనం ఏది అనేది మెన్షన్ చేస్తున్నాం అండి లాస్ట్ది ఏది అనేది మెన్షన్ చేస్తున్నాం ఇక్కడ లెంత్ -1 అంటేనేమో ఇగో ఇదండి లెంత్ -2 అంటేనంటే ఇదేనండి అండి గాట్ ఇట్ ఓకే ఇక్కడ చూడండి అంటే మనం ఇప్పుడు మిడిల్ని మెన్షన్ చేస్తున్నాం మిడిల్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మిడిల్ ఇప్పుడు ఫస్ట్ అంటే ఎవరున్నారు W0 అంటే ఇతను ఉండు ఓకే W0 ప్లస్ స్టార్ ఇంటూ లాస్ట్ అన్నాం లాస్ట్ అంటే లెంత్ -2 అంటే ఎక్కడ వరకు ఇదిగో ఇక్కడ వరకు అండి ఇక్కడ వరకు అంటే ఈ వర్డ్ ఆఫ్ జీరోలో ఫస్ట్ ఎవరున్నారు స్ట్రింగ్ ఉన్నారు ఆటోమేటికల్గా ఎస్ అనేది ఇక్కడ ఎస్ అనేది ఉంది ప్లస్ సో స్టార్ ఇంటూ లాస్ట్ అంటే ఏంటి లెంత్ -2 అంటే ఇది ఇక్కడ వరకు ఏం చేయాలంటాడు ఇంటూ స్ట్రింగ్ అంటే ఏ స్ట్రింగ్ మనకి స్టార్ అనే స్ట్రింగ్ ప్లస్ ఓకే ప్లస్ వర్డ్ ఆఫ్ లెంత్ -1 వర్డ్ ఆఫ్ లెంత్ -1 అంటే ఎవరండి ఇక ఇతనే అంటే లాస్ట్ క్యారెక్టర్ అనమాట సో ఇక్కడ ఎస్ ప్లస్ లాస్ట్లో దట్ మీన్స్ అప్ టు లెంత్ -2 ఇక్కడ వరకు కూడా మనకు డైరెక్ట్గా ఏంటంటే ప్రింట్ సో దాన్ని ఆటోమేటికల్గా మనకి స్టార్స్ అనేది ప్రింట్ అవుతాయి నెక్స్ట్ ఇక్కడ మనం లాస్ట్లో మెన్షన్ చేసిన క్యారెక్టర్ ఏంటి వర్డ్ ఆఫ్ లెంత్ -1 సో దీన్ని ఆటోమేటికల్గా మనకి ఏమైంది ప్రింట్ మిడిల్ అన్నాం సో ప్రింట్ మిడిల్ అనగానే ఎస్ రిమైనింగ్ అన్ని స్టార్స్ ప్లస్ మళ్ళీ వర్డ్ ఏముంది ఆర్ సో మనకి ఇవన్నీ కూడా స్ట్రింగ్ అనేది కన్కాటినేషన్ జరిగింది సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్